హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వ్యూహాత్మక అడుగులతో దేశం మొత్తాన్ని ఫోకస్ తమ వైపు మళ్లించుకుంటుంది. ఈ నేపథ్యంలో మొన్న అల్లు అర్జున్ ఘటన దాదాపు వారం రోజులు ఈ మ్యాటరే ఎక్కడ చూసినా కనిపించింది. ఈ వ్యవహారం సద్దు మణగక ముందే తాజాగా రేవంత్ సర్కార్ మరో బాంబు పేల్చింది. ఈసారి ఏకంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు గురిపెట్టింది. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో రేవంత్ సర్కార్ కేటీఆర్కు ఉచ్చు బిగిస్తోంది. అయితే గత నెల రోజులుగా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు ఉంటుందని తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు కేటీఆర్ అరెస్టు కావడం ఖాయమంటూ గతంలో పేర్కొన్నారు. కేటీఆర్ సైతం స్పందిస్తూ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే హాయిగా వెళ్తా, జైల్లో యోగా చేసి మంచి ఫిట్నెస్తో బయటికి వచ్చి పాదయాత్ర చేస్తా అంటూ కౌంటర్ ఇచ్చారు. తాజాగా కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ నుంచి అనుమతులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైంది. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన, అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా బిఎల్ఎన్ రెడ్డిని చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద 4 నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టింది. తాము కేటీఆర్పై కేసు పెట్టామని నాంపల్లి కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తనపై కేసు నమోదు కావడంపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కార్ రేసులో కుంభకోణం జరిగిందని అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చ పెట్టాలి. ఫార్ములా ఈ కార్ రేసుపై అన్ని వాస్తవాలు వివరిస్తా అని పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2023 ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు 55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, సంబంధిత డిపార్ట్మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీలకు నిధులు విడుదలయ్యాయి. అయితే 55 కోట్ల రూపాయల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్మాలపై విచారణకు సర్కార్ ఆదేశించింది. ఆర్థిక శాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్లో లేకపోవడంతో నిధుల గోల్మాల్ వాస్తవమేనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా అప్పగించారన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో 4 రోజుల కిందటే రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వగా 3 రోజుల క్రితం సిఎస్ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొదటగా ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి అనంతరం విచారణ జరపనున్నారు. కేటీఆర్ను విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీ ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తోంది. బంజారా హిల్స్ ఏసీబీ కార్యాలయంలో అధికారులతో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి ఆయనను ఎలా విచారణ చేయాలి, ఒకవేళ విచారణకు కేటీఆర్ సహకరించకపోతే న్యాయస్థానాలకు వెళితే ఎలా డిఫెండ్ చేయాలి, అందులో విధి విధానాలు ఏంటి అనే అంశంపై ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. లీగల్ టీం, ఎవిడెన్స్ టీం, ఐటీ సెల్ టీం, ఇలా అన్ని విభాగాలకు చెందిన అధికారులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. ఈ టీంలో మొత్తం 5 సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. విదేశీ కంపెనీలకు నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేస్తున్నట్లుగా ఏసీబీ చెబుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ విచారణకు హాజరైతే ఆయన్ను అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏసీబీ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ సైతం తన ప్రయత్నాలను షురూ చేశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు. మరోవైపు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయని సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖను డీజీపీ ఇప్పటికే అలర్ట్ చేశారు. ఏ క్షణమైనా కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.